క్రాపు పోయిన సంవత్సరం కూడా మేము క్రాప్ తీసుకున్నాము. ఇది రెండో క్రాపు. ఒక్కొక్క పూలకి వచ్చేసి మాకు 30 నుంచి 40 కాయలు దాకా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ కూడా ఫుల్ ఫ్లవరింగ్ ఉంది. ఇప్పుడు ఇంకొక 10 నుంచి 20 రోజులు అయితే హార్వెస్ట్ రెడీగా ఉన్నది ఈ ఫ్రూట్స్ అంతా. ఇప్పటికైతే ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉంది మా తోట. ఎలాంటి డిసీజ్ ఏం లేదు. ఈ వెరైటీ వచ్చి జైన్ వెరైటీ అండి. మా తోట అయితే బ్రహ్మాండంగా ఉంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మాకు మొక్కలు కావాలి, ఫ్రూట్స్ కావాలని కూడా. వాళ్ళకు కూడా ఇస్తా అని కూడా చెప్తున్నా. కాకపోతే వచ్చి తోటను చూసినాకనే మొక్కలు తీసుకోండి ఎవరైనా సరే. కానీ తోటను చూడని మాత్రం మొక్కలు తీసుకోకండి. వచ్చి తోటను చూసినాకనే మొక్కలు తీసుకోండి. మా తోటను విజిట్ చేసినాకనే ఎవరైనా పెట్టాలనుకున్న రైతులు తోటను విజిట్ చేసినాకనే మొక్కలు తీసుకోండి. ఉంది ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 30 నుంచి 40 ఫ్రూట్స్ దాకా ఉన్నది. ఏ మొక్కలు కోసం డిసెంబర్లో సప్లై చేస్తానండి మొక్కలు. చాలామంది ఫోన్ చేస్తారు. ఇప్పుడైతే ఏ ఫామ్లో అయినా ఎవరు మొక్కలు ఇయ్యరు. ఇప్పుడు ఎందుకంటే తోట అంతా వచ్చి ఎవరి తోట అయినా క్రాప్లో ఉంటుంది కాబట్టి మొక్కలు ఎవరు ఇయ్యరు. నవంబర్లో మొక్కలు కానీ సప్లై చేస్తానండి. మన తెలంగాణలో ఎవరికైనా సరే ఈ వెరైటీ మీ అందుబాటులో ఎక్కడున్నా సరేనండి, జైన్ వెరైటీ పెట్టుకోండి. దీనికి అసలు వ్యాధి అన్నది ఉండదు. మాది ఫీవర్ ఆర్గానిక్. మేము ఫర్టిలైజరే అసలు వాడం. నాకు తెలిసి అయితే ఈ మొక్కకైతే ఎలాంటి వ్యాధి లేదు. వేరే వాళ్ళు చాలా తోటలు మా ఎండిపోతున్నాయి అన్న మా పరిస్థితి ఇట్లుంది, ఫోన్లు చేస్తే లావట్లేదు. కానీ మా తోటకు మాత్రం ఎలాంటి ఫంగస్ కానీ ఎలాంటి డిసీజెస్ లేదండి. వచ్చి తోటను విజిట్ చేసుకోవచ్చు ఎవరికైనా.